నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. కొడుకుని బొంబాయి పంపిందంటే దేనికి? బొంబాయి రోడ్డు చెప్పులతో రోడానికి. కోరిశలం తప్పిరోడా పొద్దుగాలు ఆడలు తిరిగే జాగాలకు చడక సిగ్గులేదురా నీకు? శాంతి శాంతి, మేము అడుక్కు తినేవారము కాము, భూత ప్రేత పిచాచములను కొరుక్కు తినేవారము. ఒక దెయ్య కార్యము నిర్వహించటకు ఇతడకు వాచితేమే. నీలా కోర్మకంలో చెప్పు, గదేందో చెప్పు. ఆ కుయ్యంగాడు ఇల్లెక్కడా? అదే ఆ చెక్కాలు బొజ్జగాడు. అమ్మో, నా పైల్వాన్ మొగుడిని పట్టుకొని కుయ్యంగాని వంటావు. నీ ఇంట పీనికి వెళ్ళ నిన్ను. విజయ శాంతి డిస్కో శాంతి. నార్మల్, నువ్వు వచ్చిన పనేందో చెప్పు, చెప్పరా? నీ కొడుకు రాంపండుని అర్జెంటుగా అంపించమని నీ అన్న అప్పలకొండ నన్ను అంపిండు. వీడు ఆ ఇంటికి పోనికి పోయి ఈ ఇంటికి వచ్చిండనమాట. ఈయన్ని పితలాటకంలో పెడతా. పట్టణ సర్దుకోవాలనా? ఏంది అమ్మమ్మ తానికి పోతానా? లే, మీ మామతానికి పోతున్నావు. మామనా? ఆడు నాకు ఏడబుట్టి సచ్చిండు. నా సౌతికి అన్నబుట్టి సావలేదురా. గా అప్పలకుండా మావా, నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినయ్యా. అవునగాని లెక్కన దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో గా అప్పలకొండగాడు రాంపండు కోసమని మనిషిని పంపించిండ్రా. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగున్నాయి బిడ్డ, అందుకే రాంపండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్టగాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో, 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో. ఆసామిని కాదు, నేను రాంపండుని కాదు, సత్తి పండుని ఆడికి ఎరికైపోయిందనుకో, నా తల కొబ్బరి బొండ లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. పెట్టకు, కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రాంపండువో సత్తి పండువో గానికే వెరకరా? గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత పోరగాండ్లు. మరి గాని నేను చూసినప్పుడు గట్ట పెద్ద పోరగా తల్లి ఎట్లా పుడితీవిరా? తలకాయల చటక్ దమా కూడా లేకుండా, ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. గా అప్పలకొండగాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతారే. ఎట్లనా? నా బిడ్డే ఉరుకు బిడ్డ ఉరుకు. అమ్మో అమ్మో, నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయి వారు దేవుడా. ఆ కోరమేసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్? కోరమీసం ఈరదాస వాడెవడు? వాడెవడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్ల వెనకా ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు, తోలుకోపా బిడ్డని. అవును కాని పిల్ల, మీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు, దాని ఇల్లు ఎక్కడా? ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినావంటే బొంద తీసి పాతి పెట్టేస్తా. సమజైనా అది ఇంకా అవ్వకుండా ఉంటుందటే. మరి మేము వెళ్ళొస్తాం. నిన్ను కనుక పెళ్లి చేసుకుంటే రోజుకి 24 గంటలు సాలవే. ఏంటంటున్నా? సింహసింహలా ఆడిపోతుంది. చూస్తుంటే కసకస కొరికేయాలనిపిస్తుంది. పళ్ళు రాలిపోతాయి. రాలిపోవడానికి పళ్ళేం కాదయ్యి, దూర దూర కాయలు చూడటు. అయితే కోసుకుని ఉప్పు కారం అద్దుకు తిను. అందవే ఏవే, నేను ఎత్తుకుంటాను. కొత్తవా? కోస్తాను నీ పీక. ఏదోలా టచింగ్ చేసేద్దామని ఎదవ స్కీములు నువ్వు. యహని నీతో నాకు కుదరదే. 3 ఆఫ్ చేస్తాను. నేను వెళ్ళిపోతాను. పెట్టి సర్దేసుకుంటాను. అక్కర్లేదు, ఎత్తుకో, కోసి పెడతాం. నువ్వెంత మంచిదానివే. ఇంకా దించు. దించుతాను కానీ నా మీద నీ అభిప్రాయం ఏంటి? ఎన్న పూస ఒక పట్టాన్ని వదలవు జిడ్డు. మంచి మాట అన్నావు. ఏవే పనిలో పని దండేసేయే. నువ్వు ముందు దించు. దించుతాను ఉండవే. అలా కాదు మరి, నువ్వు నన్ను దించావంటే నీకు సూపర్ దిస్తా. ఏటి నిజమా? ఇవ్వ కాయిచ్చు కొట్టానంటే మూతి పొంగడంలో వాసిపోద్ది. నా మూతి పొంగడం అయితే ముద్దులలో పెడతావమ్మా. సిగ్గులేదు, ఎక్కడ పెడితే అక్కడ సినిమాలు ఆడేస్తున్నారు. మేం కాబోయే మొగుడు పెళ్ళాలం. నిజమేనంటే నువ్వు బాగు. మేము ఆడుకుంటాం పాడుకుంటాం, మధ్యలో నీకెందుకంత కుళ్ళు? నాకెందుకు కుళ్ళు? ఈ రోజు మా రాంపండు బాబు వస్తున్నాడు. రేపటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏటా ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్. నేను ఇక్కడ ఉండగా ఎవ్వడు ఇక్కడికి రాడు. అదిగో మా బావ. పుట్టుకు జరగర డుబుక్కుమే. బావా అంటే నీ మరదలో ఆ అప్పలకొండ కూతురు. అమ్మా
మీ బావని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమ్మా, నేను వస్తానే. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా నేను అందంగా లేనా? అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే. ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాథి దాని బావ వాడెవడు? ఈరదాసు. ఆ వీరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? ఆ చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా. బావా ఆ, దా. తప్పదా? అయ్యో, అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. ఏంటే పొలం అమ్మేయమంటావా? మీ మధ్య మండ అది పెట్టుకోండి. అబ్బా నోట వేలు కాదండి, చెవిలో మిషన్. ఓహో నాన్న అదేమిటి వరుస మార్చావు? మొగుడిని కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. ఓహో నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. ఊ, దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లు నట్టుకుని ఏటా మాటలో. ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మా కల్లుడు అంటావా? ఈ బుడబొక్కలతో నీకు పెళ్ళంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలోనా? నా రాంపుణ్ణి బావ నట్టుకుని ఎంత మాట అన్నావు నాన్న. ఏమరా? నువ్వు నా రాంపండు మేలుడువా? ఎరా రాంపండు నిజమా? అవును, నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. సత్తిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుక? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కత్తితో నరుకుతారు. దాన్ని ఉంచుకోవడం అనరు, తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. చిదాను సతకు. అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయిని నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మని కన్ను కొట్టేవాడు కోతిగాడు. ఆ, అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? గదవా తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండలా లేడు. అది సరే గాని ఈ ఇడ్లీ రేకేంట్రా? తాలు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే రాసు దమ్ముంటే బయటికి రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు. నన్ను బెల్ట్ కొట్టేసాడు బాబు. రే 9 మాటలు చేసి జైలుకి వెళ్ళం గొప్ప కాదు రే. 9 మర్డర్లు చేశాడా? రే నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్క ముక్కగా తరిగేలా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీ రే కట్టేట్టుకో. రా పద. అంతేనా? ఏయ్, ఎక్కడ్రా నువ్వు? ఎక్కడ్రా? రా, కనిపించరా? ఆయ్! ఆహాహాహా! పొడి చేశా. అబ్బా అబ్బా అబ్బో అబ్బా అబ్బో! అయ్యో! ఈ కాలితో తొక్కడాలు లేవు. ఈ కోరమీసం ఈరదాసు మీదే కత్తి దొత్తావరా? ఇంకా దుయ్యలేదు. అబ్బో అబ్బో! అయ్యో అబ్బో! ఎరా నాతోనే ఫైటింగ్ చేస్తావరా? ఎవర్రా నువ్వు? మరేమో నేను మ్మ్. నేను రాంపండుని. నేనెవర్రా? ఒరే రాంపండు, నన్ను ఈ ఇంట్లోంచి తరిమేయడానికి పెద్ద పిస్తావెంట. ఏయ్! మా చెయ్యి మెలిపెట్టకు. మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని. చిన్నపిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతానో చూడు. అల్లుడు ఇదిగో సరిగ్గా విష్ణు, ఇప్పుడు నీ చేతిలో జియా! మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తిపండు చెప్పేస్తా. అమ్మా, నువ్వు వీరదాసువి కాదు, రాంపండు అని నేను చెప్పేస్తా. చెప్తా. అప్పుడు ఈ ఇంటికి అల్లుడు నేనే అవుతా. అన్నయ్య, ఇది అన్యాయం. ఆ, ఏయ్! అన్నయ్యని కనుక చెప్తున్నా, నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న రక్తం. అవునన్నయ్య, నువ్వు రాంపండువైనా నేను సత్తిపండునైనా ఇద్దరిలో ఉన్నది
పండే అన్నయ్య. నువ్వు రాంపండుగా ఉంటే ఆ అప్పిగడి కూతురు చేసుకోవచ్చు, నేను ఈరదాసుగా ఉంటే ఆ కాంచన బాలం చేసుకోవచ్చు. అయితే సరే. ఒరే రాంపండు, నీకేం భయం లేదు. నీ ఇడ్లీ రేఖ నీకు శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగి. నిన్ను క్షమించను. నేను నిన్ను క్షమించను. రాంపండు కాస్కో, నువ్వు కాస్కో. ఏమైంది? సూర్యాస్తమైపోయింది. ఇక నేను యుద్ధం చేయను. మావా, నువ్వు మాత్రం భయపడదు. మళ్ళీ నాకు మూడొచ్చినప్పుడు వీడంతు చూస్తాను. ఇది సత్యం, సత్యం, సత్యం. నేను అంతే. ఏమండి సవగారు, ఏటి ఏల్పూర్ అంత ఫేమస్? ఎందుకు చూస్తావు కదా, కళ్ళు తిరిగి పడిపోతావు. అయ్యి బాబోయ్, ఎంత కట్టుబడి అలాంటి చోటుకెళ్ళేది కళ్ళు తిరిగి పడిపోవడానికి ఏంటండి? మాట వరకన్నా ఆ ఊళ్ళో అవసరంలో గడిగిట్టా ఉంటే చిలకల సెంటర్ లో ఉన్నట్టు ఉంటాయి. మరి అందుకే కదండి ఈ వయసులో ఎంత రిస్క్ చేస్తుంటా. అసలు రిసీవ్ చేయాల్సింది ఈ వయసులోనే. సరేగానండి, ఎవరైనా చూస్తే అలర పెట్టేస్తారేమో. చూస్తేనా గుర్తుపెట్టేలా ఉన్నావా? ఎంత కట్టప్పేశావు ఏటగాళ్ళు ఇంటి వాళ్ళగా. ఈ అడుగున అడుగు దొరికిపోయేలా ఉన్నాం. ఏంటంటే మాటికి ఆలప్ మీద వెళ్ళిపోతున్నారు. ఏనండి ఇంత గట్ట పేశాడు? అమ్మయ్య, ఈ నన్ను గుర్తుపట్టలేదు. ఆయన ఎవరు అనుకుంటున్నా? వాళ్ళ బుజ్జయ్య గారు. నాకు తెలుసు. ఈ నన్ను కనిపెట్టేశాడు. ఏంటంటే మా చెమటలాడిపోతున్నారు. ఏలుపూర్ ప్రోగ్రామేనా? నీకు తెలిసిపోయింది. పంప తీసి అలర పెట్టేస్తావేట్రా? అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చెప్పు, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? మా పెద్దోడా ఎవడో రాంపండేనా? ఆడు బొంబాయి వెళ్ళాడంట. నాకు తెలవదు, మా పెద్ద చెప్పింది. చిన్నోడు ఎవరు? చిన్నోడా? సత్తిపండేనా? మా బామ్మది అప్పలకొండలేడు, ఆ ఊరు వెళ్ళాడంట. నాకు తెలవదు, మా చిన్నది చెప్పింది. ఇదిగో ఈ పాతి గురించి మేము కొంచెం అలా వెళ్ళొస్తాం. ఆ తర్వాత నువ్వు వెళ్దు గాని. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ. ఏట్రా ఒంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా? ఇప్పుడు పెట్టుకోనండి, చెవులో నూనె వేసుకుంటాం కదా, తడిచిపోద్ది. సేవిక్నాయాల నీ చెవుకు నూనోటి. ఓసినా మరదలా, మరదలా, ఇక్కడ ఏం జరిగిపోతుందో చూస్తున్నావా? రాదేటి అలా నీళ్ళు ఇంకా ఏడు చేయాలా? వేసిన నీళ్ళమ్మా, నీ ప్లేసినట్టు కంగారు వచ్చిపోతావు. ఇప్పుడు చూడు ఎంతగా కాలిపోయిందో. చూడవే చూడు, వాళ్ళ వయసు ఏంటి మన వయసు ఏంటి? నాకెప్పుడైనా నీ చేత్తో సెంసాడు నూనెట్టావా? నాకు కూడా అలాగే నూనెట్టి తలంటాడు. ఏంటి ఏదో నకరాలు చేస్తున్నావు? నీకు నేను తలంటాలా? బుర్ర బద్దలైపోద్ది. ఏటి అలాగా? లే అప్పిగా, ముందు నువ్వు లేరా. నువ్వులోనే మొన్న ఆడించాం. ఎలా తెలిసాడు ఎద్దులాగా? నువ్వు లేకపోతలాగా. ఏమండి, నన్ను దున్నపోతూ అంటున్నాడండి. అంటే అన్నాళ్ళేవే, మనోడే కదా, అడిగి రేసే నూనె. రావే. ఏడి వస్తున్నావా? వస్తున్నాను. ఇంత ఎకరాలే లెట్రిన్, మిగిలిందంతా నా పెళ్ళయ్యాక మా బెడ్రూము. మరి నా బెడ్రూమ్ ఎక్కడమ్మా? నీకు లోటేంట్రా? గేదెల పాకంతా నీదే. గేదెల పాకలోనా? అమ్మయ్యా, ఈ చెట్టుకి ఇంకో ఏడాది దాకా ఎరువు ఎక్కర్లేదు. అయ్యో, వీడికి ఇలా దొరికిపోయేమిటన్నయ్యా? ఇదిగో మావయ్య, అయ్యా మా అయ్యా, నేను ఒక నిజం చెప్పేస్తున్నాను. నేను రాంపండుని కాదు, సత్తిపండుని. ఓహో, అట్టా వేసావన్నమాట ప్లాను. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, చెంబుతో తల బద్దలు కొట్టేసాయి. మావయ్య, అసలు నేను చెప్పేది ఏమిటంటే, అప్పటిదాకా ఎందుకురా, ఆడెళ్ళిపోతే మళ్ళీ ఒంటరిగా దొరకడు. రే ఫిలిప్స్ రేడియో, నీకు నోరుంది కానీ చేటంతా చెవులుండి వేస్ట్ రా. గట్టిగా అరవరా, మన ఆలస్యం వాడికి కనపడిపోద్ది. ఎల్లు, చెంబుతో వేసే ఎల్లు ఎల్లు. వీటితో ఎలాగైనా ఆడుకోవచ్చు. పిచ్చినప్పుడు ముస్తఫా ముస్తఫా, డోంట్ వర్రీ ముస్తఫా. ఎలాగొట్టే పెదవకి చెవిలో నో మిషన్ ముస్తఫా. ఎలాగొట్టే అయిపోయి ముద్దెట్టేసుకున్నాడు. నువ్వు కూడా ముద్దెట్టేసుకురా, ముద్దెట్టేసుకురా చెమ్ముని. రెచ్చిపోమాక,
నువ్వు బేకయ్యండి సెంటర్ వేసుకో చిత్తక్కొట్టేద్దాం. అలాగేంటి కొట్టదని కాళ్ళు ఎట్టుకుంటాడా? నువ్వేం కాంప్రమైజ్ కాదు, మూతి పగల కొట్టే. నన్ను కొట్టారేమిటి అప్ప అల్లుడు. నీ చెంపు పోతే నా చెంపుతో బంగారం లాంటి చెంపు పోయింది కదరా. పోయింది వెదవ చెంపు, నీకు బిందె గురిస్తాను. కొడతావా? నిన్ను వదిలిపెట్టను రా. అబ్బా పని అయిపోయింది. ఒరే ఈ ఊరికి సత్తిపండు అని కూడా కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఉంటాడు? ఎంత పొగరా నీకు? ఏడంత లేవు. నీ ఏళ్ళు నాంతుందా? నీ అబ్బా అమ్మో అడివి రాముడు. కూర్చోవేంట్రా? మన పేర్లు బయట బాబు ఏమండో సార్, ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు. నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు. సత్తిపండు రాంపండు. ఆగండయ్యా.